కారణం ఏంటో అమ్మా, కారణం ఏంటో తెలుసా? దినకరన్ గారు తన శరీరంగా, ఆత్మీయంగా, ఫైనాన్షియల్గా మొత్తం నలిగిపోయారండి. ఎంత ఆయన నలగొట్టబడ్డాడో, ఎంతగా ఆయన శ్రమ పడ్డాడో, ఎంతగా దేవుడి కొరకు ప్రయాసపడ్డాడో, ఆ ప్రయాస వడ్డీతో సహా దేవుడి బిడ్డలకి ఇచ్చారు. ఆయన పంట విత్తనం వేశాడండి, ఆ యొక్క పంట బిడ్డలు కోసుకున్నారండి. ఆయన ఎంత నలిగిపోయాడంటే, ఎంత కష్టాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. 90 రూపాయల దగ్గర నుంచి వచ్చిందండి ఆయన ఆర్థిక సమస్యలు. అటువంటి రీతిగా ఉంటుంటే ఏమైందండి, ఈ రోజున అలా ఆ డబ్బు అసలు ఎంత ఉందో కూడా తెలియదంట. ఆయన అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ప్రార్థన చేశాడంట, ప్రభువా నా పరిస్థితులు ఏంటి, నా చేయి విడిచిపెట్టేసావా, నేను ఒంటరివాడిని అయిపోయానా, ఎందుకు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, తారుమారుగా ఉన్నాయి, నాకు ఏ రకమైన సహాయం లేదు ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ పడుకుని పోతే తెల్లారేసరికి ఒక దర్శనం. ఆ దర్శనంలో ఏముందో తెలుసండి, ఇద్దరు దినకరన్ గారును యేసుప్రభు గారు పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నారంటండి. ఎక్కడ? సముద్రము ఒడ్డున. సముద్రం ఒడ్డున ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంటండి. ఆ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. వెళ్ళేసరికి సడన్గా ఆయన ఆ అడుగులు వెనక్కి తిరిగి చూశారంటండి. వెనక్కి తిరిగి చూసేసరికి ఫస్ట్లో 4 అడుగులు ఉన్నాయి, తర్వాత 2 అడుగులే. ఇసుకలో బాగా కనిపిస్తాయి కదా మా అడుగులు, 2 అడుగులే ఉన్నాయంట. ఆ 2 అడుగులు చూసి ఏడుస్తున్నాడంట, ప్రభువా నువ్వు నన్ను వదిలిపెట్టేసావా, నా సమస్యల్లో నేను ఇంత బలహీనతలో ఉన్నాను, ఇంత శోధంలో ఉన్నా, ఇంత అల్లాడిపోతున్నాను, అలమటించిపోతున్నాను, ఇలాంటి సమయంలో నువ్వు నన్ను వదిలేసావా, నేను ఒక్కడనే ఈ యొక్క జీవిత యాత్రలో ప్రయాణం చేస్తున్నాను ప్రభువా అంటే నాకు 2 అడుగులే కనిపిస్తున్నాయి, ఈరోజు నువ్వు నాతో లేవు కదా అంటే యేసుప్రభు నవ్వారంటండి. దినకరన్ ఆ అడుగులు నీవి కాదు దినకరన్, ఆ అడుగులు నావి. హల్లెలూయా. ఆ అడుగులు నావి అని అంటే దినకరన్ గారు అడిగారంట, అయ్యా మరి ఆ అడుగులు 2 నీవే అయితే మరి నేనెక్కడున్నాను ప్రభువా, నేనెక్కడున్నాను ప్రభు అంటే నువ్వు నా భుజముల మీద ఉన్నావు. హల్లెలూయా. నిన్ను నా భుజాల మీద మోసుకుంటూ నేను వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఈరోజు అసలు నేను ఇలా చెప్తాను అనుకోలేదండి, ఈరోజు వాక్యం ముట్టుకుందామని కూడా అనుకోలేదు. ఎప్పుడంత నిజంగా బలహీనంగా ఉంటానో అప్పుడు ఆయన శక్తి పరిపూర్ణమైపోతుందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఆయన అంటున్నారంట, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు బలహీనుడిగా ఉన్నావు, నువ్వు ఇంకా నడవలేవు కాబట్టే నిన్ను నా భుజముల మీద మోసుకుంటూ నడిపిస్తున్నాను, నేనే నడుస్తున్నాను నీ దారుల్లో. అది ఇరుకైనా, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, శోధనైనా, వేదనైనా నేనే నడుచుకుంటూ వెళ్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒంటరి వాడేవి, కాదు, నువ్వు నా భుజముల మీద ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన సమస్యల్లో, మన శోధనలు అలాగే అనుకుంటామండి. ఇప్పుడు నా దేవుడు నన్ను వదిలేశాడో, నాకు శక్తి సరిపోవట్లేదు, నిజంగా నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఇంట్లో అల్లాడిపోతున్నానండి. ఇటు చూస్తే ఆయన బెడ్ మీదే ఉంటారు, ఈ అమ్మ చూస్తే అలాగుంటుంది, నా పరిస్థితి ఇలా ఉంది, బిడ్డలు చూస్తే ఇలా ఉన్నారు, ఏంటి మందిరం చూస్తే ఇలా ఉంది, నా పరిస్థితి ఏంటి ప్రభు అని అడుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారండి. నిన్నటి దినాన్ని ఇలాగే ప్రార్థన చేశాను, ఏంటయ్యా నన్ను వదిలేసావా, నా పరిస్థితి ఏంటి? అప్పుడు సడన్గా వాక్యం తీసరికి ఆ వాక్యం ఉంది, ఏంటో తెలుసా, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. పౌలు గారు మొరపెడుతున్నారండి, ప్రభువా నా శరీరంలో సాతానులాగా ఈ ముళ్ళు ఉందయ్యా, ఈ ముళ్ళు తీసేయని ముమ్మారు ప్రార్థన చేశాడండి. దేవుడు అన్నాడు, ఈ ముళ్ళు తీసేస్తాను అన్నాడా, ఆ శోధన తీసేస్తాను అన్నాడా, ఆ శ్రమ నుంచి నేను విడిపిస్తాను అనే మాట్లాడలేదండి. ఆ శోధన ఉంటుందండి ఎప్పుడు వరకు అంటే మనం పరిపూర్ణంగా మార్చబడేంత వరకు, అది గెలిచేంత వరకు కూడా సమస్య ఉంటుంది. ఆ సమస్యలోనే మనం ఏమవుతుందండి, శ్రమలలోనే మనం ఏమవుతామండి, కాల్చబడినప్పుడు శ్రేష్టమైంది బయటకు వచ్చేస్తుందండి. ఇంకా వెనక్కి తిరిగి చూడమండి, అందుకే దేవుడు కాలుస్తాడండి. ఎందుకని వెనక్కి తిరిగి చూడనటువంటి అనుభవంలోనికి తీసుకెళ్ళటానికి కాల్చబడతాము. కాల్చబడిన తర్వాత దానిలో ఏ వేస్టేజ్ ఉండదండి, ఏ మలిన పదార్థం ఉండదు. అసలు కాల్చబడుట ఎందుకు అంటే ఆ మలినాన్ని కాల్చటానికే. హల్లెలూయా. ఆ మలినమైనటువంటి పరిస్థితులు కాల్చబడుట కొరకే, ఆ పాపము, ఆ శాపము అవన్నీ కూడా కాల్చబడుట కొరకే ఆ అగ్ని పరీక్షిస్తుంటుంది. హల్లెలూయా. శద్రక, మేషక, అబేద్నెగోలు ఉన్నారండి, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడేశారండి, అగ్నిగుండంలో వేశారు. కారణం, వాళ్ళు ఏదైనా తప్పు చేశారా, వాళ్ళు ఏదైనా పాపం చేశారా, వాళ్ళు ఎంత ప్రతిష్ఠించుకున్నారో ఆ రాజభోజనాన్ని కూడా తృణీకరించేశారు. ఆ ద్రాక్షారసం తాగలేదు, మద్యం తాగలేదు, ఆ మాంసం భుజించలేదు, అందరూ యవనస్తులాగా తిరగట్లేదు, ప్రత్యేకంగా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏమయ్యారంటే పరీక్షించాక తప్పలేదు.
పరీక్షించబడ తప్పలేదు, పరీక్షించారు. ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ప్రతిమను చేసి దాని అక్కడ మొక్కమన్నారు. అది మొక్కితే ఏంటండి, మొక్కితే నిన్ను వదిలేస్తాం, మొక్కని అన్నారండి. వాళ్ళు పాపం చేసినందుకు శిక్షించబడ్డారా? కాదు కాదు కాదు. దేవుడు నిమిత్తము, దేవుడి కొరకు ఆయన ఆ రోజున వారిని ప్రదర్శించాలనుకున్నాడు. అందుకే అగ్నిగుండంలో నెబుకద్నెజర్ రాజు పడేసిన ఆ యొక్క చేతులకు ఉన్నటువంటి ఆ తాళ్ళు, ఆ సంకెళ్ళు కాలిపోయినాయే తప్పించి వారి శరీరానికి వాసన కూడా అంటలేదండి. హల్లెలూయా. దేవుడు అప్పుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడా? సింహాసనం మీద ఉన్నాడా? చూస్తూ ఊరుకున్నాడా? కాదండి. ఏ రోజైతే నువ్వు అగ్నిలో కాల్చబడుతూ ఉంటావో ఆ అగ్నిగుండంలోకి ఆయన కూడా వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, నిన్ను నిందించినప్పుడు నా వీపును నేను అడ్డంగా పెట్టాను, నిన్ను కొడుతున్నప్పుడు నా వీపుని నేను అడ్డంగా పెట్టాను, అప్పుడు నిన్ను కొడుతున్నా, నిన్ను తిడుతున్నా, నిన్ను అవమానిస్తున్నా, అవన్నీ నా వీపుకు తగులుతున్నాయి. హల్లెలూయా. అందుకే అభిషేకించిన వారిని మీరు ముట్టద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎప్పుడన్నా అభిషేకించబడిన వారిని మనం ముట్టినా తిట్టినా అవన్నీ ఎవరికి మీదకి వెళ్ళిపోతాయండి? దేవుడి మీదకి వెళ్తాయమ్మా, యేసయ్య మీదకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధిని మనం అనుభవించాలి, దేవుడి ప్రసన్నతని, దేవుడి శక్తిని మనం అనుభవించాలి. కాబట్టి దేవుడి చేతులకి మనల్ని అప్పగించుకుందామండి. మన జీవితం ఎలా ఉందో దేవుడి చేతులకు అప్పగించుకుందాం. ఆ యొక్క పాపం అవన్నీ కాల్చబడుటకే దేవుడు అగ్ని పరీక్షలకు అప్పగించేస్తాడండి. అగ్ని పరీక్షల్లో ప్రభువా ఎంత ఏడుపండి, ఎన్ని శ్రమలండి, ఎంత శోధనండి. ఆ శోధలు ఎందుకు నీకు వస్తున్నాయి అంటే ఒక శ్రేష్టమైన జీవితం నీ కొరకు నా కొరకు దాచబడి ఉన్నది. ఆ దాచబడిన శ్రేష్టమైనటువంటి జీవితం ఎందుకు కాలుస్తున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటో ఈ రోజున ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతానమ్మా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనానో మృతులలో నుండి నాకు పునరుద్ధానమును కలగవలెనని ఆయన మరణ విషయంలోనూ సమానానుభవము గలవాడై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడుగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వానిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినేనని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నడలా అదియో దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందాము. ఇంకొకటే చదువుతా. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొనుచు వారి గురి పెట్టి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. పై వచనంలో ఏం చెప్తున్నాడో తెలుసండి? పై వచనంలో నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతానో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేనిది కొరకు పరిగెడుతున్నాడు అంటే 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని కొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఇక్కడి నుంచి చదువుదాం. వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఇది చాలండి, ఇది చాలు. 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బహుమానం ఎవరికి పొందుకుంటారండి? ఆ యొక్క పరుగు పందెములో పరుగు పందెములో ప్రవేశించిన వారికి, దాని కొరకు ప్రయాసపడిన వారికి, దానిలో అలుపెరగక పరిగెత్తిన వారికే బహుమానం. హల్లెలూయా.
అంతేకాని ఇంట్లో కూర్చుని తిని పడుకునే వాళ్ళకి బహుమానం ఉంటుందా అండి? ఉండదు. లేకపోతే చుట్టుపక్కల చూస్తూ చప్పట్లు కొట్టిన వారికి బహుమానం ఉంటుందా? ఉండదు. అంటే ఎవరికి బహుమానము అంటే ఈ బహుమానం దేవుడు ఎవరి కొరకు దాచి ఉన్నాడు అంటే పరిగెత్తిన వారి కొరకు, ప్రయాసపడిన వారి కొరకు, నలిగిపోయినటువంటి వారికి, వెనకున్నవి మరిచిపోయినటువంటి వారి కొరకు ఒక బహుమానము దాచబడి ఉన్నది. ఆ బహుమానము ఎవరి కొరకు తెలుసండి? నీ కోసం, నా కోసం. ఆ జీవ కిరీటము ఎవరి కొరకు దేవుడు దాచాడు అంటే మన కొరకే. ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది అంటే ఒక పరుగు పందెము. ప్రభువా నేను రాలేను, చర్చికి వెళ్తే పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు, చర్చికి వెళ్తే పని చేయాలి కాబట్టి మేము వెళ్ళము అంటే వాళ్ళు పరుగు పందెంలో ఉన్నారా? పరుగు పందెంలో నుంచి బయటికి వెళ్ళిపోయారా? ఇప్పుడు బహుమానం ఎవరు పొందుకుంటారు చెప్పండి? పరుగు పందెంలో ఉండాలండి. ఆ పరుగు పందెంలో ఉండి నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను, నాకు ఒక గురి తెలుసు, నాకు ఒక గమ్యం తెలుసు, నేను గురి యొద్దకు వెళుతున్నాను అన్నాడు. ఆ గురి గమ్యం ఎరిగి ఉన్నాడు అంటే ఆ బహుమానం గురించి సమస్తము తెలుసు ఆ యొక్క పరిగెత్తేటువంటి వ్యక్తికి. దానిలో పాలుభాగస్తుడైనటువంటి వ్యక్తికి ఆ గురి తెలుసు, బహుమానం గురించి తెలుసు, ఎంత దూరం పరిగెట్టాలో తెలుసు, ఎంత అలసిపోవాలో తెలుసు, అవన్నీ తెలిసే పరిగెడుతున్నాడండి. దేవుడికి స్తోత్రం. ఆ పరిగెట్టినప్పుడు వెనకున్న ఏమన్నా గుర్తుకొస్తే, వెనకన్న కేకలను బట్టి, అరుపులు బట్టి, ఉన్నటువంటి వారి యొక్క పిలుపులు బట్టి ఆగిపోతే గురికి దగ్గర నుంచి తప్పిపోతారు. అలాగే తప్పిపోయిందండి ఒక కుటుంబం, గురి గమ్యం లేనటువంటి కుటుంబం. దేవుడే వచ్చేసాడు పరలోకం నుంచి. దేవుడే పరలోకం నుంచి వచ్చేసి ఆ కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు, ఆ కుటుంబాన్ని ప్రత్యేకపరచాలనుకున్నాడు, ఆ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు. కారణం ఎందుకో తెలుసా అండి? ఆ కుటుంబం కొరకు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట ఇచ్చాడు, ఆ కుటుంబం నేను కాపాడుతాను, ఆ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను, నీ ప్రార్థనను బట్టి నీ బిడ్డల్ని సంరక్షిస్తాను, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాను. ఆ ఒక్క మాట పొందుకున్నామంటే తిరుగుండదండి. ఆ ఒక్క మాట నెరవేర్చడం కొరకు పరలోకా నుంచి భూలోకానికి దిగి వచ్చేసి ఆ గవని యొద్ద నిలబడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తాను, ఈరోజు నేను నీ ఇంటికి వస్తాను, నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాను. తెల్లారేసరికి ఈ యొక్క దేశం కనిపించదు. తెల్లారేసరికి అగ్నితో ఈ దేశం మొత్తం కాల్చబడుతుంది. నువ్వు బయటకు వచ్చేసి నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాను. నువ్వు నీతిమంతుడివే, నువ్వు దేవుడి యందు విశ్వాసం కలిగిన వాడి, భక్తి, నీ యొక్క నీతి దేవుడి సన్నిధిలో కనబడుతుంది. కాబట్టి నిన్ను బట్టి నీ భార్యని బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను సంరక్షించాలనుకుంటున్నారా? పరలోకం నుంచి దిగొచ్చాడండి ఒక్క కుటుంబం కోసం. అంటే ఈ రోజున నువ్వు ఒక్కదానివి నీ కుటుంబంలో నీతి మంత్రాలుగా ఉంటే నిన్ను బట్టి నీకు బిడ్డల్ని కాపాడడానికి, నిన్ను సంరక్షించడానికి పరలోకానికి దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. ఆయనే ఉన్నత స్థలముల నుంచి చేయి చాపి నిన్ను నన్ను పట్టుకోవడానికి ఇష్టపడిపోతున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనమే తప్పిపోతే మన బిడ్డల పరిస్థితి, మనమే తప్పిపోతే మన కుటుంబం పరిస్థితి, మనమే తప్పిపోతే ఆ బహుమానం పరిస్థితి ఏమైపోతుంది చెప్పండి? ఆ రోజున ఈ దేవుడే పరలోకం నుంచి ఆ యొక్క ఉన్నత శిఖరాగ్రాలు దాటుకుంటూ వచ్చేసి ఆ యొక్క వ్యక్తి చేయి పట్టుకుని బయటికి లాగాడండి. ఎవరా వ్యక్తి? వెరీ గుడ్, లోతు. ఆ లోతు భార్యని, లోతు బిడ్డల్ని 2 చేతులతో పట్టుకుని బయటకు తీసుకొచ్చాడండి. తీసుకొచ్చేసాడు. పరిగెడుతున్నారండి. కారణం వెనుక నుంచి అగ్ని గంధకాలు పడిపోతున్నాయి. సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు పడిపోతున్నాయి. అగ్ని గంధకాలతో వాళ్ళు నాశనం అయిపోకుండా ఉండాలనే, అగ్నిలో వాళ్ళు దహించబడిపోకుండా, నాశనం అయిపోకుండా, అగ్నికి ఆహుతి అయిపోకుండా ఉండాలని దేవుడే చెయ్యి పట్టుకున్నా సరే, పరిగెడుతున్నా సరే, చెయ్యి పట్టుకున్నా సరే ఆ చూపులు వెనకుండిపోయినాయండి. ఎవరు? అందుకే ఆ పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయటానికి ఇష్టపడలేదు. చూసారా అండి? మనం గురి వద్దకే పరిగెడుతున్నాం, కానీ ఆ పరుగులు కరెక్టే, కానీ వెనకున్నవి నువ్వు మర్చిపోయావా లేదా? అది ఈరోజు టాపిక్. ఆ వెనకున్నవి నువ్వు గనక మర్చిపోకపోతే, వెనక జీవితం మర్చిపోకపోతే, పాపపు జీవితం, ఆ శాపకరమైన జీవితం, ఆ రోత జీవితం, ఆ లోక ఆశలు అవి గనక మర్చిపోకుండానే పరిగెట్టేస్తున్నా నేను బహుమానం పొందేసుకుంటానే అవ్వదు. వెనక్కి తిరగొద్దు, ఉప్పు స్తంభం అయిపోతావు.
అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. ఆ దేవుడే చెయ్యి పట్టుకున్నా కూడా వెనక్కి తిరిగి చూస్తుందంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. మనం రక్షణ పొందాం, వాళ్ళని అంటాం కాదండి, మనం కూడా అంతే. మనం రక్షణ పొందాం, దేవుడు పరిశుద్ధాత్మ సన్నిధి ఉండి మాటి మాటికి దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అయినా సమస్య రాగానే ఏమవుతుందండి, వెనక్కి తిరిగిపోతాం, తల వెనక్కి తిరిగిపోయి చూడటం, ఆగిపోవటం. అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా, వెనకున్నవి మరిచిపోతే మాత్రమే, ఆ పాపము లోకమును విడిచిపెడితే మాత్రమే గురి వద్దకు వెళ్ళిపోతావు. ఆ గురి వద్దకి, ఆ బహుమానం దగ్గరికి వెళ్ళాలి అంటే అవి మర్చిపోవాలి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఈరోజు నీ సిద్ధపాటు ఎలా ఉంది, ఈ రోజున నీ అంతరంగములో ఉన్నటువంటి సిద్ధపాటు ఎలా ఉంది. అమ్మా నాకు మాట్లాడితే మేము రాం రాకపోతే పరలోకం కూడా వెళ్ళవు. అంతేనండి. దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడి సన్నిధి అక్కర్లేదు, నా టైం వేస్ట్ అయిపోతుంది, నా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, నేను అక్కడ కూర్చుంటే కుట్టుకోవచ్చు, నేను డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఏమవుతుంది, దేవుడు అంటాడు అమ్మ అలా కూర్చుని కుట్టుకుంటానే ఉండమ్మా, నేను వచ్చి వెళ్ళిపోతాను అంటాడు. ఎవరినైనా అంతేనండి. ఆ కనురెప్ప పాటలు ఆ రోజు టైం ఇవ్వడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు, ఇంత ఆయుష్, ఇంత సమయం నీకు ఇస్తే నువ్వెందుకు సిద్ధపడలేదు? కాబట్టి నువ్వు కుట్టుకో అమ్మా, కుట్టుకుంటానన్నావు కుట్టుకో, నీ పని చేసుకుంటా అన్నావు కదా చేసుకో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమయం ఇచ్చినప్పుడు, అమ్మా సమయం లేని వాళ్ళు కాదు, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, అలాగని వాళ్ళని దేవుడు వదిలేస్తాడా? వదలడు. వాక్యం తప్పు పట్టకూడదు మనం. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు చేస్తారమ్మా, వాళ్ళకి అది కంపల్సరీ, తప్పదు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? నమ్మకంగా ఉన్నావా? దేవుడికి చేయవలసినవి చేస్తున్నావా? దేవుడికి ఇవ్వవలసిన ఏదో ఒక కోణం, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది అండి. నేనేం చేయను, తలుపులేసి కూర్చుంటానంటే నువ్వు తలుపులేసుకుని అలాగే కూర్చో, వచ్చి వెళ్ళిపోతాను. దొంగ వలే వస్తాడు దేవుడు. చెప్పిరాడండి, ఉగ్రత అనే చెప్పిరాడండి. దొంగ వలే, దొంగ నీకు నాకు చెప్పొస్తాడమ్మా, చెప్పండి. దొంగ ఎప్పుడు వస్తాడు? మనం అనుకున్నటువంటి సమయంలో, ఎవరు లేనటువంటి సమయంలో చెప్పిరాడండి. యేసయ్య కూడా అలాగే వస్తాడు. ఆ రోజు సరిపెట్టుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సమయం సరిపోదు. అప్పుడు సిద్ధపాట్లు ఉండవు, ఎత్తబడిపోవటమే, విడవబడిపోవటమే. రెండే, ఎత్తబడటం, విడవబడటం. ఈ రెండిట్లో మనం దేనిలో ఉంటే అదే. మనం ఎత్తబడుతున్నామా, విడవబడుతున్నామా? ఈరోజు కొంచెం శక్తి తగ్గిపోద్దండి. పరిస్థితులను బట్టి మన జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. కానీ దేవుడిలో నుంచి మాత్రం తప్పిపోకూడదండి. పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు అండి. ఆ పడవ పగిలిపోయి ఆ సముద్రంలోనే 4 రోజులు ఉండిపోయాడండి. శరీరం చీకిపోదండి, ఎంత బాధ అండి. ఎన్ని సమస్యలు అండి. పడవ పగిలిపోయి సముద్రంలోనే ఆ చీకటి, సూర్యుడు కనిపించకుండా 4 రోజులు సముద్రంలో ఉండిపోయాడండి. అడవుల్లో ఉండిపోయాడు, అరణ్యాల్లో ఉండిపోయాడు, చెరసాల్లో ఉండిపోయాడు. కొరడా దెబ్బలు 4 సార్లు 39 కొరడా దెబ్బలు కొట్టారండి. ఇన్ని అనుభవిస్తున్నాడు. మరి మనమేం అనుభవిస్తాం? ఈ చిన్న పనికే మనం బాధ, చిన్న దేవుడి సన్నిధికి రావటానికే బాధ. ఈరోజు మన శరీరం నలిగి కొట్టుకుంటే, ఈరోజు మన శరీరాన్ని దేవుడికి ఇచ్చేస్తే, రేపొద్దున దేవుడు వచ్చినప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్తాడు. ఇది నాది, నా బిడ్డ నా కొరకు నలగొట్టబడింది, నా కొరకు పరిశుద్ధపరచుకుంది, నా కొరకు ఈ శరీరాన్ని సిద్ధపరిచింది, ఇది నాది. దాన్ని సుఖపెట్టామనుకో, ఇంకొకడు వస్తాడు. ఎవరండి? అబద్ధికుడు వచ్చి ఈ శరీరం నాది అంటాడు. మీకు కరెక్ట్గా తెలిసేలాగా చెప్పనండి. మోషే గారు చనిపోయారండి, యోధా పత్రికలో ఉంటుంది. మోషే గారు చనిపోయారు. మోషే ఎలాంటి వ్యక్తి అండి? చక్కటి న్యాయాధిపతి, తీరపరగా దేవుడు పంపించాడు, అభిషేకం ఇచ్చాడు. ఆ ఫరో దగ్గర నిలబెట్టి 10 అద్భుత కార్యాలు చేశాడు. మోషే ప్రార్థన చేసే సముద్రం పాయలైపోయింది. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, మన్నా కురవబడింది. కానీ మోషే చనిపోతే ఎవరు వచ్చారు తీసుకెళ్ళడానికి? దేవదూతలు వచ్చారా, దురాత్మలు వచ్చారా? మోషే చనిపోయిన తర్వాత మోషే శరీరాన్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారా, దురాత్మలు వచ్చినాయండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం దురాత్మలు వచ్చినాయండి. అవి పోరాడుతున్నాయి, ఈ శరీరం మాది, మేము తీసుకెళ్ళిపోతే ఏం చేస్తుంది? దురాత్మ వచ్చి ఆ చనిపోయిన శరీరాన్ని తీసుకెళ్ళిపోతే, ఆత్మను పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తుంది? ఎక్కడమ్మా ఏం చేస్తుంది? ఆరని అగ్నిలోకి పట్టుకెళ్ళిపోద్దండి.
మోషే గారి శరీరం గురించి అదంతా ప్రాకులాడింది, అంత పోరాటం చేసింది. మరి మనం ఏ పాటి వారో చెప్పండి. మోషే దేవుడి కొరకు నిలబడి అన్ని సంవత్సరాలు సువార్త చేసి, అన్ని సంవత్సరాలు అరణ్య యాత్ర చేసి, అంత కష్టపడి మోషేని ఎన్నిసార్లు రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారండి. నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ప్రజలందరూ తిరగబడి ఎన్ని సమస్యలు పడ్డాడండి, ఎన్ని శ్రమలు అనుభవించాడు. దేవుడి కొరకు ఎన్ని కార్యాలు దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడండి. అటువంటి మోషే చనిపోతేనే, నెబో పర్వతం మీద చనిపోతే, ఆ శరీరాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారో తెలుసాడు? దురాత్మలు వచ్చినాయి అండి, దురాత్మలు వచ్చినాయి. రేపు మన పరిస్థితి ఏంటో చెప్పండి. మనం ఎటు వెళ్తున్నాం? మన గురి గమ్యం ఏంటి? మోషే శరీరానికే దిక్కు లేకుండా పోయింది కదా, మోషే శరీరమే విడవబడింది కదా, మోషే శరీరం కొరకే దురాత్మలు పోరాటం చేస్తున్నాయి కదా. రేపు మనం చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం గ్యారంటీ ఉందా? దురాత్మలు రావు అన్న గ్యారంటీ ఉందా? దేవుడే వచ్చేసి తీసుకెళ్ళిపోతాడన్న గ్యారంటీ ఉందా? మోషే శరీరానికి చనిపోతే దురాత్మలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఈ శరీరం మాది, మాకు ఈ శరీరం మీద హక్కు ఉంది, ఈ శరీరాన్ని మేము పాతాళంలోకి తీసుకెళ్ళిపోతాం, ఈ శరీరాన్ని ఆరని అగ్నిలో వేసేస్తాం, ఈ శరీరంలో ఒక పాపం ఉంది, ఒక తప్పిదం ఉంది, అందుకనే మేము వచ్చాం. పోరాటం చేస్తున్నాడండి ఈ యొక్క దెయ్యపు శక్తులు, దురాత్మలు. అప్పుడు మిఖాయేలు వస్తాడండి, దేవుని దూత, ఒక్క దూత. అయ్యా ప్రధాన దూత మిఖాయేలు వస్తాడు. మిఖాయేలు వచ్చి వాళ్ళతో పోరాడి, దేవుడే మిమ్మల్ని చూసుకొనును గాక, హల్లెలూయా, దేవుడే మిమ్మల్ని చూసుకొనును గాక అని దాంతో పోరాడి ఈయన శరీరాన్ని, ఈయన ఆత్మని మిఖాయేలు పట్టుకెళ్ళిపోతాడండి. అందుకే ఈ రోజు వరకు యూట్యూబ్స్లో కొట్టి చూడండి, మోషే సమాధి తెలియదండి. ఎంత అద్భుతం అండి. దావీదు గారి సమాధి ఉంది, అబ్రహాం సమాధి ఉంది, యెహోషాపాతు సమాధి ఉంది, ఇంకా అందరి ఉన్నాయి. అందరి రెబ్కా గారిది, రూతమ్మ, ఇంకెవరు మన శారమ్మ గారిది, లాజర్ది, యేసుప్రభు సమాధి, అన్ని సమాధులు ఉన్నాయి. ఎవరి సమాధి లేదండి? మోషే సమాధి లేదు. మోషే సమాధి లేదు. ఎందుకో తెలుసా అండి? మోషేని సమాధి కార్యక్రమం చేసిన దేవుడే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటా, అయ్యో నేను వృద్ధురాలను అయిపోయానో, రేపు వృద్ధాప్య సమయంలో నా కాలు చేయి బాగోకపోతే నన్ను ఎవడు చూసేస్తాడో, నన్ను ఎవడు, ఏ బెంగలు మనకి ఎప్పుడు తెల్లారలేదు. మీకే కదా, నాకు కూడా ఉంది. అమ్మో నాకు ఆడపిల్లలు లేరు, కోడళ్ళు కూతుర్లు అవుతారా, మగపిల్లలు చెయ్యలేరు, ఎలా అవుతుందో నా పరిస్థితి, నా బాధ, తెల్లారు లేచింది ఇదే బాధ అండి. నిజంగా నిన్న ఇవాళ అంతా. అందుకే దేవుడు ఇలా మాట్లాడేస్తున్నాడేమో. నిన్న ఇవాళ కూడా ఇదే బాధ. ప్రభువా రేపు పొద్దున మా అమ్మకి నేను చేస్తాను, మా ఆయన గారికి నేను చేస్తాను, విసుక్కోనా కసురుకోనా ఓపిక లేకపోయినా అందరికీ చేసేస్తాను, కానీ నన్ను ఎవరు చూసుకుంటారు? నాకేంటి పరిస్థితి? రేపొద్దున నేనేదన్నా ఇదితే ఏంటి నా పరిస్థితి? దేవుడికి స్తోత్రం. అందుకే నీ శరీరం గురించి నువ్వు బాధపడకు. నువ్వు బ్రతికుండగానే ఆ శరీరాన్ని నాకు ప్రతిష్ఠించేసేయ్, ఆ శరీరాన్ని నాకు ప్రతిష్ఠించేసే, అప్పుడు ఆ శరీరంతో నేను పోరాటం చేస్తాను. ఆ శరీరం నాది, ఆ శరీరానికి ఏమీ రాకుండా నేను చూసుకుంటాను, ఆ శరీరం బాధ్యత నాది అంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లించమ్మా. ఇచ్చేద్దాం ఈ శరీరాన్ని, ఇచ్చేద్దాం ఈ శరీరాన్ని. ఈరోజు నీ శరీరాన్ని దేవుడికి ఇచ్చేస్తే రేపటి దినాన ఈ శరీర బాధ్యత దేవుడు చూసుకుంటాడు. మోషే చనిపోతే మోషే కొడుకులు కానీ, తర్వాత న్యాయాధిపతిగా ఉన్న యెహోషువ కానీ ఎవ్వరూ వెళ్ళి కూడా సమాధి కార్యక్రమం చేయలేదండి. ఎవ్వరు కూడా. ఎందుకనంటే దేవుడే సెలవిచ్చాడు, మోషే నీ టైం అయిపోయింది, పరలోకం నెబో పర్వతం ఎక్కే. ద్వితీయ దేశకాండంలో ఉంటుందండి. నీ టైం అయిపోయింది, 120 సంవత్సరాలు. అప్పుడు మోషే ఏడుస్తాడు, ప్రభువా కనానులోనికి తీసుకెళ్తానన్నావు కదా. ఒక్క తప్పు చేశాడండి, ఆ తప్పు కొరకే ఆ రోజున దురాత్మలు వచ్చినాయి. ఒక్క తప్పు ఉందండి, దేవుడు వద్దన్న పని చేశాడు మోషే. దేవుడు వద్దన్న పని చేశాడు. ఆ బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు, ఆ కొండతో మాట్లాడు అంటే కొండను కొట్టాడు. మొత్తం
మొట్టమొదటిసారి ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని దగ్గర రోషముతో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు మోషేతో, మోషే నువ్వు నాకు ఎందుకు మొరపెడుతున్నావు? నీకంటూ ఒక అధికారం ఇచ్చాను కదా, నీకంటూ ప్రార్థన నేర్పించాను కదా, నీకంటూ అధికారం ఆ బలం ఇచ్చాను కదా, ఆ శక్తి ఇచ్చాను కదా, మాటికి నన్ను ఎందుకు విసిగిస్తావు? మాటికి నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? నాకున్న బలం అంతా నీకు ఇచ్చానే, నాకున్న శక్తి అంతా నీకు ఇచ్చానే, నాకున్న ప్రభావం నీకు ఇచ్చానే. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వేది పలికితే ఆకాశం తెరవబడుతుంది, నువ్వు భూమితో పలికితే ఆ కొండలతో మాట్లాడితే కొండలు బద్దలు అవుతాయి. నీకు అంత శక్తి ఇచ్చాను కదా, నీకు అంత బలం ఇచ్చాను కదా, ఎందుకు ఈ రోజున బలహీనుడిగా మాట్లాడుతున్నావు? ఎందుకు నీ నోట్లోంచి బలహీనమైనటువంటి మాటలు వస్తున్నాయి? ఎందుకు నీ శరీరం వైపు చూస్తున్నావు? ఎందుకు నీకున్నటువంటి సమస్యల వైపు చూస్తున్నావు? ఎందుకు ఇశ్రాయేలీయుల వైపు చూస్తున్నావు? ఆ ఇశ్రాయేలీయులకి ప్రార్థన అనుభవం లేదు, ఆ ఇశ్రాయేలీయులకి ప్రార్థన చేసేటువంటి శక్తి లేక నీకుంది. నీకు ప్రార్థించే అనుభవం ఉంది, నీకు దేవుడితో మాట్లాడేటువంటి అనుభవం ఉంది, నీకు దేవుడి శక్తి అంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, ఉపవాసం అంటే తెలుసు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవం నీకుంది. నువ్వెందుకు భయపడుతున్నావు? భయం అనే విత్తనం నీలో వేయలేదు కదా. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. భయం అనేటువంటి విత్తనం ఎవరిది? అపవాదిది. నువ్వెందుకు సమస్యల వైపు చూస్తున్నావు? నువ్వెందుకు శోధనల వైపు చూస్తున్నావు? నువ్వెందుకు ప్రతి దానికి భయపడిపోతూ దిగజారిపోతున్నావు ఆత్మీయ జీవితాల్లో? సమస్యల గురించి, శోధనల గురించి నువ్వెందుకు మాటకి ధ్యానిస్తావు? నువ్వెందుకు మాటకి చెప్తున్నావు? దేవుడు నాతో కూడా మాట్లాడు. నువ్వెందుకు మాట్లాడు? ఏం మాట్లాడాలో అదే మాట్లాడు, ఏం చెప్పాలో అదే చెప్పు. విత్తనము విత్తేటప్పుడు పుచ్చి విత్తనాలు, సచ్చు విత్తనాలు నాటడానికి వెళ్ళలేదు. శ్రేష్టమైనటువంటి విత్తనాలు, బలమైనటువంటి విత్తనాలు. వాక్యం అనేది ఏంటో తెలుసా? విత్తనం. ఒక్క వాక్యం విత్తితే చాలండి, నూరంతల పంట. ఆ పంట మాత్రమే ఇక్కడ నాటబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ పంట మాత్రమే వేయాలి, ఆ నాట్లు మాత్రమే వేయాలి, ఆ విత్తనమే విత్తాలి. బలహీనపు విత్తనాలు విత్తద్దు, పుచ్చు విత్తనాలు విత్తద్దు, సచ్చు విత్తనాలు విత్తద్దు. నా బలహీనత ఇలా, నా శరీర బలహీనత ఇలా, నా అనారోగ్యం ఇలా, ఆ విత్తనాలు విత్తద్దు. భయం అనే విత్తనాలు విత్తద్దు. ధైర్యం అనే విత్తనం నాటు. ధైర్యపు పంటను కోయబోతున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నేను ఎలా వచ్చానో నాకు తెలుసు అండి. నేను ఎంత బలహీనంగా వచ్చానో నాకు తెలుసు. నిన్న నేను ఏడుస్తూ అడిగాను, ప్రభు నా శక్తి చాలదు, నా బలం చాలదు, నేనేం చేస్తున్నా, నేను చేసేది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు. నిజంగా ఈ భోజనాలు కరెక్టేనా, ఈ కలిసిపోవటం కరెక్టేనా, అల్లాడిపోతున్నాను. అసలు కనీసం కూర్చోటానికి నా తండ్రి సన్నిధిలో పులిపీఠం దగ్గర కూర్చోటానికి నాకు టైం ఉండదండి. పడుకోవటం ఎక్కడండి? ఇంత అరిగిపోవాలా, ఇంత అలిసిపోవాలా? ఇదా సేవ అంటే? నా వల్ల కాటలేదు ప్రభు. ఏడుస్తూ అడిగాను. కానీ కొరింథీయుల పత్రిక 2 కొరింథీ 24లో దేవుడు అన్నాడు, ఆ యొక్క పౌలుకే ఒక సమస్య ఉంది, ముమ్మారు ప్రార్థన చేశాడు. తీసేయి అంటే దేవుడు తీసేయడండి. దానిలోనే మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. దానిలోనే నా కృప నీకు చాలును అంటే, నా తోడు నీకు చాలును. దేనికరం గారి గురించి ఈరోజు ధ్యానించాం. నా కృప నీకు చాలును. ఆ అడుగులు వేస్తుంది నువ్వు కాదు, నేనే. నాకు కావాలి వాళ్ళు, ఆ జనాలు నాకు కావాలి, ఆ పెద్దలు నాకు కావాలి, అరిగిపోయిన వాళ్ళు, ఆ అలిసిపోయినటువంటి వాళ్ళు, ఆ ఎండు టాకులు, ఆ పండు టాకులు నేను కాపాడాలనుకున్నా, నేను సంరక్షించాలనుకున్నా. పరలోక రాజ్యంలో విశ్రాంతిలోకి వాళ్ళని నేను ప్రవేశపెట్టాలనుకున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎండు టాకులు, పండు టాకులు రాలిపోతే ఎవరికి అక్కర్లేదు. కాళ్ళ కింద వేసి తొక్కబడటానికే దానికి విలువ లేదు, దానికి గుర్తింపు లేదు. కానీ దేవుడు అన్నాడు, నాకు కావాలి ఆ ఎండు టాకులు, నాకు కావాలి ఆ పండిపోయిన ఆకులు, నాకు కావాలి ఆ పడిపోయిన వాళ్ళు, నాకు కావాలి ఆ గుర్తింపు లేని వాళ్ళు, నాకు కావాలి ఆ శరీరం అలిసిపోయిన వారికి ఇక్కడ విశ్రాంతినిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు నీ శరీర బలము ఇచ్చినటువంటి ఆహారం ఆ ఒక్క రోజుకే ఇక్కడ ఇచ్చేటువంటి ఆత్మీయ బలముతో, ఇక్కడ ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారంతో వాళ్ళు మరలా రీఛార్జ్ అయిపోతున్నారు. ఇక్కడ నేను ఇచ్చేది అదే, ఇక్కడ నేనిచ్చే ఆహారం అది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బలహీనమైన ఘట్టంగా ఇక్కడికి వచ్చానో దేవుడు అంత బలంగా మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నా సమస్యలు నేను చూశాను, నా అనారోగ్యం చూశాను, నా డబ్బు వైపు చూశాను, నా పరిస్థితుల వైపు చూశాను, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. మోషే శరీరము ఆ కొండ మీద నెబో పర్వతం మీద రాలిపోయినప్పుడు, చనిపోయినప్పుడు దురాత్మలు వచ్చినాయి అండి పట్టుకెళ్తానికి.
కానీ ఆ రోజున మిఖాయేలు వచ్చాడు. ఈ శరీరం మాది, ఈ శరీరం మాది, దీని మీద నీకే అధికారం లేదు. దేవుడు పోరాటం చేస్తున్నాడు. నీ శరీరంతో ఉన్నటువంటి బలహీనతలతో పోరాటం చేస్తాడు. నిన్ను విడిచిపెట్టాడమ్మా. నువ్వు చనిపోయినప్పుడు కూడా విడిచిపెట్టాడు. నువ్వు అందరూ వదిలివేయబడిన విడిచిపెట్టాడు. దురాత్మలు నీ పక్కన పోరాటం చేసినా దేవుడు దూత చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మొన్న మనం చూసాం, ఆదివారం మనం చూసాం, హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఒక్క దూత వచ్చి 185,000 మందిని మార్చేసింది. దేవునికి స్తోత్రం. అటువంటి అద్భుత కార్యాలు మన మధ్యలో జరిగించబోతున్నాడు. ఒక్క దూత దిగి వచ్చిందండి మిఖాయేలు. వారితో పోరాటం చేసింది. దేవుడే నిన్ను చూసుకొనును గాక. వాదించింది, పోరాటం చేసింది, జయించింది. మిఖాయేలు చేసేది ఏంటో తెలుసాడు? యుద్ధాలు. అంటే నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా. ఆ శరీరం మోషే యుద్ధం. మోషే యుద్ధాలు చేశాడా? మోషే 17వ అధ్యాయం నిర్గమకాండములో యుద్ధం. చేతుల పైకెత్తి అహరోను హూరులు పట్టుకున్నారు. కింద కొండ కిందన ఎవరండి? ఈ యెహోషువ యుద్ధం చేశాడు. ఎంతగా చక్కగా అమాలేకులతో యుద్ధం గెలిచా. కానీ ఈ రోజున దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడేది ఏంటో తెలుసా? మోషే శరీరము జీవము లేనటువంటి శరీరం అయిపోయింది, మృత తుల్యమైపోయింది, మృతుడైపోయాడు, మరణించేశాడు. ఆ శరీరం ఇంకా పోరాటం చేయలేదు. ఈ రోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నీ శరీర పరిధిలో నువ్వు పోరాటం చేయలేనటువంటి స్థితిలో ఉన్నావు. నీ శరీరం ద్వారా నువ్వు ఎదిరించలేనటువంటి స్థితిలో ఉన్నావు. నీ శరీరం అందుకు సహకరించట్లేదు. నీ శరీరంలో ఆ బలం లేదు, నీ శరీరంలో ఆ శక్తి లేదు. మోషే తిరిగి లేచి ఆ దురాత్మలతో ఈరోజు ఆజ్ఞాపించలేడు. ఆ రోజున పర్వతం మీద మరణించాడు. ఇప్పుడు నీ శరీరం అలా ఉంది. ఇప్పుడు నీ శరీరం అంత నిర్జీవమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది పరిస్థితులు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నిర్జీవమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయావా, నేను నా దూతను పంపిస్తాను. దేవుడికి స్తోత్ర. కోటాన్ని చాపట్లు కొట్టే దేవునికి స్తోత్రాలు చెల్లిదా. నీవు నిర్జీవమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి, బలహీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయావు. కాబట్టి నా బలాన్ని ఇవ్వడానికి, నీ తరపున యుద్ధం చేయడానికి నా తరపున ఉన్న దేవదూతని నేను పంపిస్తున్నాను. ఈ రోజున దేవదూతే దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి పోగొట్టుకున్నామో తిరిగి మరలా తీసుకురావడానికి అక్కడ బంధించింది ఏంటో తెలుసా? దురాత్మల సైన్యమో వహరించి ఉన్నది. వాళ్ళన్నిటితో యుద్ధం చేసి మిఖాయేలు ఆ శరీరాన్ని, ఆ ఆత్మని పరలోకానికి కొనిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడో? దేవదూతలు వచ్చేసారో, ఆ సమాధి రాళ్ళు వేశారో, అక్కడున్న రాయి, ఇక్కడున్న రాయి, ఇక్కడున్న రాయి, దేవదూతలే ఏరారండి. దేవదూతలే ఏరి ఆ కొండ మీద మోషే శరీరాన్ని కప్పెట్టేశారో. దేవుడికి స్తోత్రం. సమాధి కార్యక్రమం దేవుడే చేశాడు. ఆ శరీరం గురించి బాధ్యత దేవుడే తీసుకుంటాడు. ఈ రోజున నీ శరీరం అలిసిపోయింది, అరిగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ శరీరం గురించి దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నీ పరిస్థితులు ఇలా అని అనుకుంటున్నావు. నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ మనసుని దేవుడి కంట్రోల్లో ఉంటే, దేవుడి ఆధీనంలో ఉంటే దేవుడు సమస్త బాధ్యత తీసేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన స్వాధీనంలోనికి దేవుడు తీసుకున్నాడు. ఇది ఆగిపోవటం దేవుడి చిత్తం కాదండి. ఒకానొకప్పుడు నేను చెప్తున్నాను, బియ్యం కూడా కొనలేని స్థితిలో ఉన్నానండి. ఇక్కడుండి ఎవరైనా అబద్ధం చెప్తారండి? ప్రభు నా వల్ల కాట్లే, నేను చేయలేకపోతున్నాను ప్రభు, ఇది నేను ఇంకా ఆపేనా? నువ్వు ఆపొద్దు, నేను పోషిస్తాను వాళ్ళని, నేను పోషిస్తాను వాళ్ళని, నువ్వు ఆపొద్దు అన్నాడు. అందుకేనండి నేను 1కి 10 అన్నిసార్లు ఆలోచించేది ఎందుకో తెలుసా అండి? దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా నేను ఎక్కడ అడుగులు వేయకూడదు. దేవుడికి స్తోత్రం. దేవుడి చిత్తానికి ఎక్కడా నేను అడుగులు వేయకూడదు. నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమేనయ్యా. ఈరోజు నా తర్వాత రాబోయే నా వారసుడు ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడండి. నాకు తెలుసండి, దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. హబెక్కూడు ఈ రోజునే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది నా చిత్త ప్రకారం, నా ఇష్ట ప్రకారం నెరవేరింది కాదండి. ఒకానొక రోజు దర్శనం చెప్పాను. ఎప్పుడు మన అందరం ఎక్కడికో వెళ్తున్నాను, నాకు గుర్తులేదు. ఆ రోజు దర్శనం చెప్పాను. దేవుడు దర్శనంలో తెల్లవారి 3ంటికి దర్శనం చూపించాడు. ఆ దారంతా ఎండిపోయిన ఆకులే, పండిపోయిన ఆకులు కాదండి, ఎండిపోయిన ఆకులండి. నేను దాని మీద నడుచుకుంటూ వెళ్తుంటే శబ్దం వస్తుంది. ఆ ఎగిరి పడిపోతుంటే శబ్దం, ఎండిపోయిన ఆకు శబ్దం నేను విన్నానండి. అంటే ఆ గాలి వచ్చినప్పుడు అరణ్యంలో ఏమవుతుందంటే ఆకులు వెళ్తున్నప్పుడు శబ్దం, ఆ శబ్దం నేను వింటున్నాను. భయపడిపోతున్నాను. ఎవ్వరూ లేరు. అరణ్యంలాగా ఉంది. ఇసుక తెన్నులోని ఇసుక మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక్కదాన్నే ఉన్నానండి. ఏడుస్తున్నాను. ఒక దగ్గర ఇలా ఒక్కదాన్నే కూర్చున్నా. అయ్యా, నేను నడిచే దారి కరెక్టేనా? నేను నడిచే దారి కరెక్టేనా? ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది? నేను కరెక్ట్గానే తీసుకుంటున్నాను లేదా సొంత నిర్ణయం తీసుకుంటున్నాను? ఆ రోజు దర్శనం అండి, కళ కాదండి. దర్శనం నేను కళ్ళతో చూస్తున్నాను. తెల్లవారు 3ంటికి నేను చూస్తానండి కళ్ళతో.
అప్పుడు ఒక అతను వచ్చాడు, అమ్మా నువ్వు నడుస్తున్న మార్గం సరైన మార్గమే, ఈ యొక్క మార్గంలో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దూషణలు ఉంటాయి, భయపడకమ్మా, వాటికి దేనికి భయపడుకో, నువ్వు సరైన దారిలోనే వెళ్తున్నావు అని చెప్పి అక్కడికి వెళుతూ వెళుతూ ఉండగా ఓ పక్కన ఎవరో ఒక స్త్రీ నాలాగే ఉంది, ఆమెను పాతి పెట్టేశారు, చంపేసి కొట్టేసి చంపేసి కాదు పాతి పెట్టేసి ఉంటే ఎవరు రాట్లా. ఒక వ్యక్తి వెళ్ళి ఒక వ్యక్తి ఎవరో సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే, ఒక వ్యక్తి ఎవరో మగతను సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే కొంతమంది రౌడీ మూక కొట్టేసి ఆ ఇసుకలో బతికుండగానే పాతి పెట్టేస్తే ఆ చెయ్యి ఒక్కటి పైకిలా లేచుందండి. నేను వెళ్దాం అనుకుంటున్నా, కానీ అనుకుంటా అమ్మో నేను వెళ్ళానంటే అప్పటికి నేను సువార్త ప్రకటిస్తున్నా, నేను వెళ్ళానంటే నెక్స్ట్ నా పరిస్థితి ఇదే కదా, కాబట్టి నేను వెళ్ళను అని చెప్పి అలా చూస్తున్నా. ఈ లోపల ఒక వ్యక్తి నడుచుకుంటా వచ్చారండి. అక్కడ పాతి పెట్టబడినటువంటి వ్యక్తిని లేపి అతన్ని పంపించేశారు. ఆయన వచ్చి నా దగ్గర కూర్చుని అంటున్నారు, అమ్మా నేను అంటున్నాను తర్వాత నా పరిస్థితి ఇదే కదా, నాకెవరు తోడుంటారు, నేను ఒంటరిదాన్ని అయిపోయి ఏడుస్తున్నానండి. అప్పుడు అన్నా, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడున్నాను, నువ్వు నడిచే దారి కరెక్ట్ అయిన దారే, నువ్వు భయపడకమ్మా, ఇదే మార్గంలో వెళ్ళిపో, తిన్నని మార్గంలో వెళ్ళిపో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ చేర్చబడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం నడిచే దారి దేవుడికి తెలుసండి, అందుకే అన్నిసార్లు నేను పరీక్షించుకుంటాను. ఈ రోజున ఇలా వస్తుంది వాక్యం నేను ఊహించలేదు. ఉదయం ఎలా ఉన్నాను నాకు తెలిసి, ఇందాక పిల్లలకు కూడా రాగని చెప్పాను, నా ఓపిక లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు. కానీ దేవుడు మాట్లాడు, నీ శరీరాన్ని ప్రతిష్ఠించుకున్నావు, ఆ శరీరం బాధ్యత అంతా నాదే, నీ పరిస్థితుల వైపు చూడద్దు. మోషేకి ఆ రోజున ఎవ్వరూ తోడలే, లక్షల మంది ప్రజల్ని నడిపించాడు, ఎవరున్నారండి తోడు? ఆ రోజున ఆయన చనిపోతే దేవుడు ఒక్కళ్ళనే పైకి వచ్చామన్నాడు, అయిపోయింది, ఆయన టైం అయిపోయింది, మరణించగానే దురాత్మ సమూహం వచ్చింది. ఎందుకు దురాత్మ సమూహం వచ్చింది అని అంటే, మోషే చేసిన ఒక్క పాపం, ఒక్క పొరపాటు ఆయన మీద నేరారోపణ చేస్తుందండి. అందుకే మన పాపాలన్నీ కడగబడటానికే ఇక్కడ ఈ సమయం. ఎందుకు ఎక్కడికి వస్తున్నాం చెప్పండి? ఏదో వచ్చేసి ఏదో తినేసి వెళ్ళిపోవడం కాదండి. ఎందుకు వస్తున్నాము అంటే ఇక్కడ కడగబడుతున్నాం, ఇక్కడ మన పాపాలు కడగబడి, ఇక్కడ పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి తయారవుతున్నాం. అది మాత్రం మర్చిపోద్దండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోషే లక్షల మంది కాపాడలేకపోయారు, దేవుడు ఒక్కడే నిలబడ్డాడు. ఆయన చేసినటువంటి ఆ పొరపాటు ఏంటో తెలుసండి? కొండతో నువ్వు మాట్లాడు అన్నాడు మొదటిసారి. ఫస్ట్ సారి కొట్టమన్నాడు, కొండతో నీకు ఇచ్చిన కర్రతో కొట్టు అంటే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు చాలా శోధించారండి ఇశ్రాయేలీలు, కోపం మీద వెళ్ళిపోయాడు అండి. అందుకే వాక్యం ఇది కూడా ఉంటుంది, తన కోపమే తన శత్రువు, ఏదో ఉంటుంది ఇది పద్యం కూడా కదమ్మా, తన కోపమే తన శత్రువు. కోపంతో వెళ్ళాడు అండి. దేవుడు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి కొండతో మాట్లాడు అన్నాడండి. వెళ్ళిపోయి ఏం చేశాడండి? అలవాటు ప్రకారంగా కోపములో వెళ్ళిపోయి కొండతో మాట్లాడు కూడా కొట్టాడు. నీళ్ళు వచ్చేసినాయి యథావిధిగా. మళ్ళీ ఇశ్రాయేలీలు అందరూ భయపడ్డారు, ఆ నీళ్లు తాగారు, సంతోషించారు. కానీ దేవుడు సంతోషించలేదు. మోషేతో దేవుడు మోషే నువ్వేం చేసావు? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను కొండతో మాట్లాడు అన్నాను, నువ్వెందుకు కొట్టావు అంటే, ఒకప్పుడు కొట్టితే నీళ్ళు వచ్చినాయి, ఈసారి నువ్వు మాట్లాడితే కూడా నీళ్ళు ఇచ్చేద్దాం, నీకు పవర్ ఇద్దామనుకున్నాను, నీ నోట్లో అంత శక్తి పెట్టాలనుకున్నా. కానీ నువ్వేం చేసావు? కొట్టావు, నా మాటని తిరస్కరించావు. సేవ అంటే అండి ఆడుతూ పాడుతూ చేసేది కాదండి, నచ్చితే చేసేది, నచ్చకపోతే చేయకుండా మానేసేది అసలే కాదండి. సచ్చినా చేయాల్సిందే, సచ్చే వరకు చేయాల్సిందే. నాకు డబ్బులు ఉంటేనే చేస్తాను, లేకపోతే అందరూ నాకు సహకరిస్తేనే చేస్తాను, ఎలా ఉన్నా వెళ్ళిపోవాల్సిందే. నేను పొద్దున అనుకున్నాను, ఏంటి ప్రభు నా పరిస్థితి, కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, ఎన్నడూ లేనిది నాకు వచ్చేసింది ఏంటి బలహీనత, ఈ బ్యాక్ పెయిన్, నాకేంటి పరిస్థితి. ఈ రోజున కనీసం నాకు ఒక్కరోజు కూడా సెలవు రాదు. అందరికీ ఏదైనా బాగోపోతే మానేస్తారు, నాకు జ్వరమోనో చుట్టాలు వచ్చారనో ఏదో ఒకటి సంథింగ్ మానేస్తాను. నాకు మానడానికి అవ్వదు ఏంటయ్యా, నాకేంటి పరిస్థితి, నాకేంటి శిక్ష, తట్టుకోలేకపోతున్నాను యేసయ్యా. పొద్దున అదే ప్రార్థన చేసుకొచ్చానండి, నా వల్ల కాటలేదు ప్రభువా, సహాయం చేయి. హల్లెలూయా హల్లెలూయా.
మోషే గురించి దేవుడు ఎలా బాధ్యత తీసుకున్నాడో ఈ రోజున మనందరి బాధ్యత దేవుడు తీసేసుకున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అది ఏ పరిస్థితి అయినా, ఎలాంటి పరిస్థితిలో నువ్వున్నా నీ పరిస్థితుల్ని దేవుడికి అప్పగించుకోమ్మా. ఆ పరుగు పందెముల వెనక్కి తట్టు తిరిగి చూడద్దు. వెనక్కి తిరిగి చూసినటువంటి ఆ లోతు భార్య ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య పరిగెడుతూ వెనకున్న ఏం గుర్తుకొచ్చిందో, ఏ బంగారం గుర్తుకొచ్చిందో, ఏ చీర గుర్తుకొచ్చిందో, ఏ సామాన్లు గుర్తుకొచ్చినాయో, వెనక్కి తిరిగి చూసేటువంటి స్థితి, కక్కిన కూటికి ఆశపడేటువంటి పాపం. ఒకప్పుడు మనం ఏదో లోకంలో దేవుడు వద్దన్న పని ఖచ్చితంగా అందరం చేశామండి. దేవుడికి వ్యతిరేకమైన జీవితం అందరం ఖచ్చితంగా చేశాం. కానీ ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నాం. అందుకే ఇందాక చెప్పాను, పాపం అంటే ఏంటో తెలుసు, పుణ్యం అంటే ఏంటో తెలుసు, మనకు అన్నీ తెలుసు, కష్టం తెలుసు, నష్టం తెలుసు. కానీ ఈరోజు అంత కడగబడి బయటకు వచ్చాం. మళ్ళీ మురికి చేసుకోవద్దు, మళ్ళీ మురికి వైపు చూడొద్దు, మురికి అంటుకొనివ్వద్దు. పదే కడగడం. ఒక రోజు వదిలేస్తాడండి దేవుడు. ఆ వదిలేస్తే మొర్ర పెట్టినా సరే దేవుడు వినడండి. మొర్ర పెట్టినా సరే వినడు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగాలండి? మన ప్రవర్తన మారాలి, పద్ధతి మారాలి, మన యొక్క తీసుకునే తీర్మానాలు, నిర్ణయాలు ఇవన్నీ మారాలండి. అదే దేవుడి చిత్తం. అందుకే ఇక్కడికి నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు రాగానే దేవుడు వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? పౌలు గారు ఒకప్పుడు చాలా హింసకుడు, దోషకుడు, హానికారుడే. కానీ మారిపోయిన తర్వాత అపొస్తలుడు. అపొస్తలుడు అంటే పరిశుద్ధుడు. మళ్ళీ హానికరుడా? మళ్ళీ దుష్టుడా? మళ్ళీ దుర్మార్గుడా? కాదే. మళ్ళీ ఆ జీవితం అనేది వెనక్కి తిరిగి చూసినా లేదండి, తిరిగి చూడలేదు ఆయన. అందుకే మర్చిపోయాను అన్నాడు. ఆయన చదువు, ఆయన హోదా, ఆయనకున్న ఉద్యోగం, ఆయన పరపతి, మంచి హోదా తెలుసండి ఆయనకి. అన్నీ వదిలేశాడండి. అందుకే ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మోషే గారి మీద ఒక్క నేరం మోపబడిందండి, కానీ దేవుడు క్షమించాడు. అందుకే మిఖాయేలుని పంపించాడు. మిఖాయేలు ఆ రోజు అరాత్రికాల సమయంలో ఆ రోజున యుద్ధం చేసి ఆ యొక్క దురాత్మల సైన్యంతో జయించి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి సమాధి కార్యక్రమం చేసి ఆ ఆత్మని పరలోకంలోకి తీసుకెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఈ రోజున ఏం చెప్తున్నాడు దేవుడు? నీ బాధ్యత నాది, నీ కుటుంబ బాధ్యత నాది, కానీ నీ శరీరాన్ని మాత్రం పరిశుద్ధంగా కాపాడుకో. నీ శరీరాన్ని దేవుడి కొరకు ప్రతిష్ఠించుకో. ఈ రోజున నీ శరీరాన్ని దేవుడికి ఇస్తే ఆ రోజున నువ్వు నిర్జీవ స్థితిలో, లేవలేని స్థితిలో, చచ్చినప్పుడు ఎవరన్నా లెగ్గలమండి? ఎవరన్నా పిలిచినా లేగం, దగ్గర బిర్యానీ పెట్టినా లేగం కదా. ఏమా మార్తమ్మ లేస్తా? ఏం లేగం కదమ్మా. ఈ రోజునే మనం తినాలన్నా, చెయ్యాలన్నా, దేవుడి కొరకు ఏం చేయాలన్నా ఈరోజే. ఆ రోజున దేవుడు మోషే గారిని పరలోకానికి ఆ ఆత్మ ఎలా పట్టుకెళ్ళిందో నిన్ను నన్ను పట్టుకెళ్తానంటున్నాడు దేవుడు. అంతకు మించిన ధన్యత ఏముందండి? అంతకు మించిన ఇక భాగ్యం ఏముందండి? దాని దగ్గర మన బంగారం కానీ, మన డబ్బు కానీ పనికొస్తుందా చెప్పండి అమ్మా? ఎవరికన్నా ఆ బంగారం శ్రేష్టమే. బంగారం కానీ, డబ్బు కానీ పరలోకం దగ్గర సరిపోతుందా? సరితూగగలదా? అందుకే మనం ఒక పాట కూడా పాడతాం, సరితోచగలమా దేవుడిని. అంత భాగ్యంతో నిన్ను నింపుతా అంటున్నాడు, అంత భాగ్యం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు.